తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై ప్రభుత్వం రెండవ విడత డబ్బులు అయితే పడుతున్నాయి అందరికీ కూడా. ఈ 2 రోజుల నుంచి అయితే మీకు ఇవాళ లేదా రేపు ఈ ఖాతాలోకి అయితే మీ బ్యాంక్ అకౌంట్లకైతే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేదీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. రెండవ విడతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక్కడ రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలపై అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పటికే తొలి విడతలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం డబ్బులను ఏవైతే అందరికీ 6,000 రూపాయల చొప్పున రైతుకి ఎంత భూమి ఉన్నా సరే ఇక్కడ ఒకసారి అయితే గమనించగలరన్నమాట సోదరులారా. ఇక్కడ రెండవ విడత కోసం నిధులు సమీకరిస్తుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే మొత్తం రెండవ విడత ఎవరికి నిధులు జమ కానున్నాయి అనే దానిపై అయితే స్పష్టత అయితే ఇచ్చిందన్నమాట. సో అదేవిధంగా ఈ నెలలోనే మూడవ విడత నిధులను పూర్తి చేసేలా అయితే జమ చేసేందుకు కసరత్తు అయితే జరుగుతుంది. సో రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా దయచేసి షేర్ చేయగలరన్నమాట. ముంచుకొస్తుంది గడ్డు కాలం. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాబోయేది మామూలు ఎల్ నినో కాదు, ఏకంగా సూపర్ ఎల్ నినో అని అయితే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. సో దీనివల్ల మనకు ప్రమాదం అనేది ఏదైతే అనుకోవచ్చు అన్నమాట. పంటలు పూర్తిగా పండకపోవచ్చు అన్నమాట. సో చూసుకున్నట్లయితే 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు అయితే మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగుకు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు అయితే, ఆసియాలో కరువు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాతావరణం అల్లకొల్లాలంగా అయితే మారనుందన్నమాట. దీనికి ఇప్పటి నుంచే చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ కానివ్వచ్చు సైంటిస్టులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ప్రీమియం న్యూస్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. రైతు భరోసాకి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తేల్చేశారు. ఇక్కడ 2,650 కోట్ల నిధులు విడుదల చేసేందుకైతే రెండవ విడతకంతా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఎకరానికి మించి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు 6,000 రూపాయలు పడ్డ వరకు అందరికీ కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. సో రైతన్నలు వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా తోటి రైతులందరూ కూడా షేర్ చేసి, అలాగే వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వెంటనే షేర్ చేసినట్లయితే తోటి రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో రైతులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ యొక్క రెండవ విడతకు సంబంధించి ఈ అమౌంట్ అయితే పడుతుందని అయితే ఒక నమ్మకం అనేది అయితే కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే పూర్తిగా చాలా ఆలస్యమైంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళా యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం 1వ విడతనే ఇక వేసేసి మొత్తం తుడిచేసుకుంటూ పోతారని అయితే అన్నారు. సో మనకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు వర్రీ